భారతదేశంలో రక్షణ వ్యవస్థ మరింత పటిష్టం కానుంది. మన అమ్ముల పొదిలోకి MH-60 రోమియో హెలికాప్టర్స్ వచ్చి చేరనున్నాయి. ఇప్పటి వరకు భారతదేశంలో మనం చూస్తే ఇండియన్ ఓషన్ రీజియన్లో, ఇండో పసిఫిక్ రీజియన్లో మన దేశం గస్తీ కాసే ఏరియాస్లో మనం P-8I ఎయిర్ క్రాఫ్ట్స్ వాడుతున్నాం. ఇవి ఇప్పుడు అవుట్డేట్ అయిపోయాయి. ప్రపంచంలోనే అత్యంత అడ్వాన్స్డ్ హెలికాప్టర్ సిస్టమ్ మనం ఇప్పుడు కొనుక్కుంటున్నాం. దాని పేరే MH-60 రోమియో హెలికాప్టర్స్. దీన్ని మనం అమెరికా నుంచి కొనుక్కుంటున్నాం. పర్టికులర్గా చెప్పాలంటే అమెరికాలో లాక్హీడ్ మార్టిన్ అనే కంపెనీ నుంచి మనం 24 హెలికాప్టర్స్కి ఆర్డర్ ప్లేస్ చేసాం. దీనికి సంబంధించిన ప్రపోజల్ భారతదేశంలో 2018లోనే స్టార్ట్ అయింది. నిర్మలా సీతారామన్ గారు డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ ప్రపోజల్ స్టార్ట్ అయింది. 2019లో దీని గురించి చర్చలు జరిగాయి. 2020లో బిగినింగ్లో కరోనా వైరస్ స్టార్ట్ కాకముందు ట్రంప్ ఇండియాకి వచ్చినప్పుడు భారతదేశంలో అప్పట్లో దీనికి సంబంధించిన అగ్రిమెంట్ ఫైనల్గా కుదిరింది. మనం గమనిస్తే ఇండియా అమెరికా డిఫెన్స్ అగ్రిమెంట్స్, లాజిస్టిక్ అగ్రిమెంట్స్ ఈ మధ్య చాలా ఫాస్ట్ పేస్లో ముందుకెళ్తున్నాయి. ముఖ్యంగా ఇండియా అమెరికా మధ్య 4 ఫౌండేషన్ అగ్రిమెంట్స్ కూడా కుదిరాయి. జిస్మోవా, లెమోవా, కామ్కాసా, రీసెంట్గా బెకా. దాంతోపాటు భారత్ అమెరికా మలబార్ ఎక్సైజ్లో భాగస్వాములుగా ఉంటాం, క్వాడ్లో భాగస్వాములుగా ఉంటాం. వీటన్నిటి వల్ల ముఖ్యంగా ఇక్కడ ఇండియా అమెరికా టార్గెట్ ఒకటే, ఇండియాకి కానీ అమెరికా కానీ ఇండో పసిఫిక్ రీజియన్లో సెక్యూరిటీ. భారతదేశం విషయానికి వస్తే ఇండో పసిఫిక్ రీజియన్ అతి ముఖ్యంగా ఇండియన్ ఓషన్ రీజియన్ అనమాట. సో దీనికి సంబంధించి ప్రాపర్ సేఫ్టీ సిస్టమ్, సెక్యూరిటీ సిస్టమ్ ఇండియా డెవలప్ చేయాలి అంటే అడ్వాన్స్డ్ వెపన్స్ కావాలి, అడ్వాన్స్డ్ టెక్నాలజీ కావాలి, దాంతోపాటు అడ్వాన్స్డ్ హెలికాప్టర్ సిస్టమ్ కూడా కావాలి. దాంతో ప్రపంచంలోనే అడ్వాన్స్డ్ హెలికాప్టర్ సిస్టమ్ MH-60 రోమియో హెలికాప్టర్ సిస్టమ్, దీన్ని ఇండియా ఇప్పుడు కొనుగోలు చేస్తోంది. దానికి సంబంధించి 24 హెలికాప్టర్స్ని ఇండియా కొనుగోలు చేయబోతుంది. దానిలో 3 నెక్స్ట్ మంత్ ఇండియాకి డెలివరీ కానున్నాయి. దీనికి సంబంధించి ఆల్రెడీ మన పైలట్స్, క్రూ వీళ్ళందరూ కూడా అమెరికాకి వెళ్ళి లాక్హీడ్ మార్టిన్ దగ్గర ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నారు. దీంతో ఇండియాకి ఇప్పుడు కొత్త శక్తి వచ్చినట్టు అయింది. అయితే ఈ మొత్తం హెలికాప్టర్ సిస్టమ్ MH-60 రోమియో హెలికాప్టర్ సిస్టమ్ యొక్క ఆపరేషనల్ కేపబిలిటీస్ ఏంటి, దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటో ఒకటి చూద్దాం. ఇది ఖచ్చితంగా భారతదేశానికి ఒక ఫోర్స్ మల్టిప్లయర్ అవ్వబోతుంది, ఒక కొత్త శక్తి మనకి తీసుకురాబోతుంది. రెండోది దీనికి సంబంధించి మల్టీ మిషన్ కేపబిలిటీ. అంటే ఇది యాంటీ సబ్మెరైన్, ఎప్పుడైతే చైనీస్ సబ్మెరైన్స్ ఇండియన్ ఓషన్ రీజియన్లోకి వచ్చి మనల్ని థ్రెటన్ చేస్తాయో, జలాంతర్గాములు అంటాం తెలుగులో, దాంతోపాటు యాంటీ సర్ఫేస్ కేపబిలిటీస్ కూడా. యాంటీ సర్ఫేస్ వార్ఫేర్ కేపబిలిటీ అంటే నీటి మీద ఉన్న, నీటి లోపల ఉన్న అన్ని రకాల పెద్ద పెద్ద ఈ నౌకలు ఉంటాయి, వీటికి సంబంధించి యుద్ధ నౌకలు ఉంటాయి. చైనా ఇలాంటి నౌకల్ని ఇండో పసిఫిక్ రీజియన్లోకి, ఇండియన్ ఓషన్ రీజియన్లోకి పంపించినప్పుడు ఖచ్చితంగా ఈ హెలికాప్టర్స్ను వాటిని కనుగొని డెస్ట్రాయ్ చేసే కెపాసిటీ కూడా హెలికాప్టర్స్కి ఉంటుంది. వీటిలో ఉన్న టోర్పెడోస్కి స్పెషల్ కేపబిలిటీ ఉంటుంది అనమాట. దాంతోపాటు ఇవి సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్లో కూడా ముందంజలోనే ఉంటాయి. అండ్ దీనికి సంబంధించి ఎయిర్బార్న్ మైన్ కౌంటర్ మెజర్స్ కూడా ఇవి చేస్తూ ఉంటాయి. దీంతో పాటు లాజిస్టిక్ ట్రాన్స్పోర్ట్ కూడా ఈ రోమియో హెలికాప్టర్స్ మనకు వస్తాయి. ఈ రోమియో హెలికాప్టర్స్ డీటెయిల్స్ విషయానికి వస్తే వీటి లెంత్ 20 మీటర్స్ ఉంటుంది, స్పీడ్ 270 km/h ఉంటుంది, రేంజ్ 850 కిలోమీటర్స్ ఉంటుంది. దాంతోపాటు ఎన్ని కేజెస్ టేక్ ఆఫ్ వెయిట్ క్యారీ చేయగలవంటే దాదాపు 10,659 కిలోలు. సో దీని లాజిస్టిక్ సపోర్ట్ కూడా, లాజిస్టిక్ ట్రాన్స్పోర్ట్ కూడా వీటిని వాడే ఇది ఉంటుంది అనమాట. ఈ రోమియో హెలికాప్టర్స్, MH-60 రోమియో హెలికాప్టర్స్ ఫ్రిగేట్స్, డెస్ట్రాయర్స్, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఇలా రకరకాల నౌకల నుంచి వీటిని లాంచ్ చేయొచ్చు. ఫ్రిగేట్స్లో మీద నుంచి, డెస్ట్రాయర్స్ మీద నుంచి, ఎయిర్ క్రాఫ్ట్స్ క్యారియర్ మీద నుంచి, వీటన్నిటి మీద నుంచి. మనందరికి తెలుసు చైనా మన పైన కాలు దూతూ ఉంటుంది. దాంతోపాటు చైనా స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ పాలసీ అని చెప్పి మన చుట్టూ మనల్ని ఎన్సర్కిల్ చేయడానికి ట్రై చేయటం, దాంతోపాటు భూభాగంలో ఈవెన్ మ్యారిటైమ్లో కూడా భారతదేశాన్నే కాదు ఇండో పసిఫిక్ రీజియన్ని థ్రెటన్ చేయటం, ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ లాని రెస్పెక్ట్ చేయలేకపోవటం, ఇవన్నీ చేస్తుంది. దీంతో ఈ యాంటీ సబ్మెరైన్ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్ భారతదేశానికి రావటం భారతదేశానికే కాదు ఈ ప్రాంతంలోని అనేక దేశాలకి ఇప్పుడు ఇది ఒక పటిష్టమైన రక్షణ వ్యవస్థ అని మనం చెప్పొచ్చు. సో ఇది దట్ ఈస్ MH-60
రోమియో హెలికాప్టర్ వ్యవస్థ భారతదేశానికి మరింత చేయూతను అందిస్తుందని చెప్పి, ముఖ్యంగా ఇది మన నౌకాదళంలోనే ప్రస్తుతం ఇండక్ట్ అవబోతోంది. తర్వాత దీనిలో ఎయిర్ వర్షన్ ఉంది, ఆర్మీ వర్షన్ ఉంది. అమెరికాలో దీనికి సంబంధించి ఆల్రెడీ వాళ్ళు చాలా చక్కగా ఆర్మీ వర్షన్, ఎయిర్ వర్షన్ కూడా వాడుతున్నారు. అంటే వాయుసేనకి, ఈవెన్ సాయుధ దళాలకు కూడా ఇది ఇస్తున్నారనమాట. దీనికి సంబంధించి వీటికి కూడా ఉపయోగపడాలని కూడా భవిష్యత్తులో కోరుకుందాం.